హూ డూ యూ థింక్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది కురుక్షేత్ర వార్? ఎవరై ఉంటారు? దుర్యోధనుడి బుద్ధి వలన జరిగిందంటారా, లేదంటే జూదంలో మోసం చేసిన శకుని వల్ల అయిందంటారా, అధర్మం ఎక్కువైందని చెప్పేసి ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన కృష్ణుని వల్ల అయి ఉంటుందంటారా, ఎవరి వల్ల? సో ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కారకులే, కానీ ముఖ్య కారకులు వచ్చేసి ధృతరాష్ట్రుడు అనమాట, ఫాదర్ ఆఫ్ కౌరవాస్. ఎస్. సో ధృతరాష్ట్రుడు ఎందుకు అంటే అతనికి కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే నా కొడుకులే రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకెవరు పరిపాలించకూడదని. మళ్ళీ దుర్యోధనుడేమో నా రాజ్యాన్ని నేను పాండవులతో కలిసి పరిపాలించడానికి ఒప్పుకోను, పంచుకోవడానికి ఒప్పుకోడు అనమాట. ఐ డోంట్ షేర్ మై కింగ్డమ్ అంటాడు. ఇంకా ఇక్కడ చాలా చోట్ల అధర్మం చోటు చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూదంలో మోసం జరుగుతుందని, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కానీ, ఇక్కడ ఇన్ని అధర్మాలు చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి ధృతరాష్ట్రుడికి తెలుసు. అతనికి ఆ పవర్ ఉంది, పోయి ఆపే అంత పవర్ ఉంది ఆయనకి. కానీ ఏం చేస్తాడు, పెద్ద మనిషి మౌనవ్రతం పాటిస్తాడు అనమాట. సో వెళ్ళి చెప్పొచ్చు అనమాట, బాబు మీరు చేసిన తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పొచ్చు. బట్ హీ చూస్ టు రిమైన్ సైలెంట్. హీ ఎంకరేజ్డ్ ఇమ్మారల్ పాలసీస్ ఫాలోడ్ బై సన్స్. సో ఫైనల్గా ఏమైందంటే అతని కొడుకుల చావులకి కారణమయ్యాడనమాట.